హలో! హాయ్ ట్రేడర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డే 25 ఆఫ్ మై 1,00,000 ఈక్విటీ ట్రేడింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు మనం ఏమేం ట్రేడ్స్ తీసుకుందాం, ఈక్విటీస్‌లో అండ్ ఆప్షన్ సెల్లింగ్‌లో ఏ ట్రేడ్స్ తీసుకుందాం, మనం తీసుకున్న ట్రేడ్స్ యొక్క లాజిక్ ఏంటి అండ్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ మనకి ఏ విధంగా వచ్చిందనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైనా ఇంట్రాడే ట్రేడింగ్ సీరియస్‌గా చేసేవాళ్ళుంటే కింద మన వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది. ఎవరైనా చెక్‌ఔట్ చేసేవాళ్ళు చెక్‌ఔట్ చేయొచ్చండి. ఏమైనా నెట్ ట్రేడ్ తీసుకుంటే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనకి డేట్ వచ్చి చూడొచ్చు. ఆగస్ట్ 19 అండి. ఈరోజు మనకి మార్కెట్ అనేది చూడొచ్చు. బేరిష్‌గా అనేది ఓపెన్ అయింది. అంటే మనకి నెగెటివ్‌లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే 20 పాయింట్స్ వరకు నెగెటివ్‌లో ఓపెన్ అవ్వడం జరిగింది. సేమ్ టైమ్ ఏం జరిగిందంటే మనకి ఓపెన్ అవ్వడమే సపోర్ట్ వద్ద ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. నేనైతే ఈ లెవెల్ 24,120 ఈ లెవెల్ క్రాస్ అయినాక బయింగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా. బట్ ఈరోజు మనకి మొత్తం ఓఐ డేటా అనేది మంచిగా మార్కెట్‌ని రూల్ చేసిందండి. చూడొచ్చు. మనకి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఏం జరిగిందంటే, ఇక్కడ బేర్ సైడ్ ఎళ్ళిందా, ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ 9:50 నుంచి 9:30 వరకు మనకి స్టిల్ 3 క్యాండిల్స్ కూడా మనకి బేరిష్‌గా అంటే రెడ్ క్యాండిల్సే ఫార్మ్ అయ్యాయండి. సేమ్ అదే టైం నేనేం చేశానంటే, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఆ టైంలో అయితే చెక్ చేశానండి. మనకి ఆహ్, అప్ అప్పుడు ఆ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం జరిగిందంటే చూడొచ్చు. మనకి ఇక్కడ 24,000 150, 100 వద్ద మనకేంటంటే తక్కువ అమౌంట్‌లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అయింది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడొచ్చు మనకి చేంజ్ ఇన్ ఓఏ అనేది 24,100, 150 అండ్ 200 వద్ద చూడొచ్చు. ఇక్కడ 90,000 ఉంటే ఇక్కడ 1,80,000 ఉంది. అంటే డబుల్ ఉంది. ఇక్కడ కూడా డబుల్ ఉంది. చూడొచ్చు మనం పుట్ ఓఏతో పోలిస్తే కాల్ ఓఏ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, నేను ఈరోజు ఏం చేశానంటే కాల్ సైడ్ ట్రేడ్స్ అంటే బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ అయితే అవాయిడ్ చేశాను. మనకి క్లియర్ కట్‌గా ఆప్షన్ చైన్ అనేది మనకి ఈరోజు బేరిష్‌గా మార్కెట్ అనేది పడుతుందని మనకైతే క్లియర్‌గా హింట్ ఇచ్చేసింది. సో, దానికి అనుగుణంగా నేనేం చేశానంటే, ఈరోజు ఆప్షన్ సెల్లింగ్‌లో బేరిష్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. చూడొచ్చు మీరు. నేను 9:30 ఈ లెవెల్‌లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. నా యొక్క పొజిషన్ చూపిస్తాను చూడండి. ఇది ఈ చార్ట్ వచ్చేసి ట్రేడింగ్ ఫైర్స్ అండి. ఈ చార్ట్స్ కోసం ఫైర్స్ యూజ్ చేస్తాను. ఇంకా ట్రేడ్స్ వచ్చేసి ధనులో చేస్తాను. చూడొచ్చు. ఈరోజు నా యొక్క ఆర్డర్స్ చూపిస్తాను. చూడొచ్చు ఈరోజు నేను 9:30 9:30 ఈ టైంలో ఏంటంటే నేను ఆహ్, ఆహ్, బేర్ కాల్ స్ప్రెడ్ తీసుకున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు నేను 24,150 కాల్‌నయితే సెల్ చేశాను. దానికి హెడ్జింగ్‌గా ఇంకో కాల్‌నయితే బై చేశాను. సో, నాకేం జరిగిందంటే నేనైతే 120 ఆ ప్రైస్ వద్ద నేనైతే ఈ స్టాక్ ఈ ఆహ్, నిఫ్టీనయితే నేను షార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ఏం జరిగిందంటే మనం పెట్టుకున్న లిమిట్ ప్రైస్‌కి ఈ ఆర్డర్ అనేది ఈ ఆర్డర్ అనేది మనకి ఏది క్లిక్ అవ్వడం లేదండి. నేను ఈ 120 ఈ లెవెల్‌లో అయితే పెట్టాను. బట్ చూడొచ్చు వితిన్ సెకండ్‌లోనే ఇది మనం పెట్టుకున్న లిమిట్ ప్రైస్ దాటి ఎళ్ళిపోయింది. సో, అందువల్ల నా యొక్క ట్రేడ్ అన్నది క్యాన్సెల్ అయితే అవ్వడం జరిగింది. బట్ నా యొక్క వ్యూ అనేది కరెక్ట్‌గానే ఉంది. ఈరోజు నేను బెర్రీ సైడే ఎంట్రీ తీసుకున్నాను. బట్ ఈరోజు మనకి నిన్న అండ్ ఇవాళ కూడా మనం ఏంటంటే మనకి ట్రేడ్ తీసినప్పుడు ఆప్షన్ సెల్లింగ్‌లో లిమిట్ ఆర్డర్స్ పెడుతుంటే ఎక్కువగా ట్రిగ్గర్ అనేది అవ్వడం లేదు. సో, మనం ఏంటంటే నెక్స్ట్ టైమ్ నుంచి ఇలా లిమిట్ ఆర్డర్స్ పెట్టకుండా మార్కెట్ ఆర్డర్స్ పెట్టి ట్రేడ్స్ అయితే ట్రై చేద్దామండి. నిన్న, ఈరోజు కూడా మనకేంటంటే ట్రేడ్స్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. బట్ నిన్న మనం ఒకవేళ ట్రేడ్ చేసినా కానీ నిన్న అస్సలు హిట్ అయ్యేది. బట్ ఈరోజు మనం చూడొచ్చు మనకి చాలా మంచిగా టార్గెట్ అయితే హిట్ అవ్వడం జరిగింది. నిన్న ఎస్ఎల్ హిట్టు నిన్న 1:1 ఈరోజు 1:2 టార్గెట్ అంటే ఈరోజు కూడా మనం ప్రాఫిట్‌బుల్‌గానే ఉన్నాం గత 2 డేస్ నుంచి. బట్ ఏదేమైనా గానీ మన మంచి కోసమే అని చూడొచ్చు మనకి ఈరోజు నిఫ్టీ అనేది ఎంత మంచిగా మూవ్ అయిందో. ఇక్కడ చూడొచ్చు మంచిగా ఆహ్, బేరిష్ క్యాండిల్ తోటి ఈరోజు మంచి ప్రైస్ యాక్షన్ ఉందండి. ఈరోజు విక్స్ కూడా అంతగా ఏం లే అన్ని క్లియర్ కట్ బాడీస్ తోటి ఈరోజు మార్కెట్ అనేది మూవ్ అయితే అవ్వడం జరిగిందండి. సో, మనకి ఈరోజు చూడొచ్చు ఇప్పటి వరకు నేను 11:15 ఆ టైంలో అయితే వీడియో చేస్తున్నాను. ఇక్కడ మనకి సపోర్ట్ వద్దయితే ఉంది. సో, ఇక్కడ 24,000 47 అనేది మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండి. సో, ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడి నుంచి ఎవరైనా ట్రేడ్ చేసేవాళ్ళు కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ట్రేడ్ చేయండి. నిఫ్టీ అనేది ఈ లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్‌లో ఉన్నది. సో, ఇంకా సెన్సెక్స్‌లో కూడా చూస్తే సెన్సెక్స్ కూడా చూడొచ్చండి. సేమ్ ఏ విధంగా నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఉంటుందో సెన్సెక్స్‌లో కూడా అదే విధంగా ఉంటుంది. సో, మనం ఒక దాంట్లో అయితే ఏదైనా ఒక దాంట్లోనే ఎంట్రీ చేయాలి కాబట్టి డిసిప్లిన్‌గా ఉండాలి కాబట్టి నేను ఒక ఎంట్రీనే తీసుకున్నాను. సో, ఇంకా ఈరోజు నేను స్టాక్ ఆప్షన్స్ గురించి చూస్తే మనకి నేను అంతగా ఈరోజైతే స్టాక్స్‌లో అయితే నేనైతే ఫోకస్ చేయలేదండి. ఎందువల్లంటే మనకి నిఫ్టీలోనే ఎంట్రీస్ అయితే ఫైండ్ ఔట్ చేద్దాం అనుకున్నాను. సో, ఈరోజు నేను
స్టాక్స్‌లో అయితే ఎంట్రీస్ అయితే ఫైండ్ ఔట్ చేయలేదు. బట్ ఈరోజు మనం స్టాక్స్‌లో ఎంట్రీస్ ఫైండ్ చేసినా మనకు మంచి టార్గెట్‌లయితే ఇచ్చాయండి. చూడొచ్చు మనకి. మనకి మంచిగా ఈరోజు స్టాక్స్‌లో అయితే చూడొచ్చు. గ్లెన్మార్క్ అనేది ఫార్మా సెక్టార్ నుంచి ఈరోజు మనకి మంచిగా టార్గెట్‌లయితే హిట్ అయ్యాయి. బట్ మనం ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్‌లో ఉండాలి గాబట్టి, సో, మనం ఏదైనా ఒక స్ట్రాటజీ మాత్రమే ఫోకస్ చేయగలం గాబట్టి, ఇప్పుడున్న రిసోర్సెస్ తోటి నేను ఆప్షన్స్ సెల్లింగ్‌లో అయితే పొజిషన్స్ అయితే తీసుకున్నాను. బట్ అదైతే మనకి ట్రిగ్గర్ అవ్వలేదు. సో, ఈరోజు మనకి ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ వచ్చేసి చూడొచ్చు. మనకి ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ వచ్చేసి కాస్ట్ టు కాస్ట్‌లో అయితే ఎగ్జిట్ అవ్వడం జరిగిందండి. రూ. 3 అంటే ఓకే. మనం నిన్న కూడా, ఈరోజు కూడా కాస్ట్ టు కాస్ట్‌లోనే ఎగ్జిట్ అవ్వడం జరిగింది. బట్ మనం చూడొచ్చు. మనం ఎంతైతే క్యాపిటల్ పెట్టామో ఇప్పటికి కూడా సేమ్ అదే క్యాపిటల్‌తో ట్రేడ్ చేస్తున్నాం. గత 25 డేస్ నేను ట్రేడింగ్ చేస్తున్నా కానీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ వస్తున్నా కానీ మన యొక్క క్యాపిటల్‌ని కోల్పోకుండా కన్సిస్టెంట్‌గా ట్రేడ్ చేస్తున్నాం. ఇదే అండి ఒక ప్రొఫెషనల్ ట్రేడర్‌కి, ఒక బిగినర్ ట్రేడర్‌కి చాలా చాలా చేంజ్ ఉంటుంది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ వచ్చేసి తన యొక్క క్యాపిటల్‌ని సేవ్ ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటాడు. బట్ ఒక బిగినర్ ట్రేడర్ ఏంటంటే ఎక్కువగా రిటర్న్స్ పొందాలని ఎక్కువగా ట్రేడ్ చేస్తుంటాడు. సో, మనకేంటంటే మార్కెట్‌లో కావాల్సిన డిసిప్లిన్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. ఇంకా రిస్క్ మేనేజ్‌మెంట్‌తో మన యొక్క ట్రేడ్స్‌ని మన యొక్క ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసుంటే మనం కూడా ప్రాఫిటబుల్‌గా ఉంటామండి. ఇంకా ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. మన వీడియోలో ఉన్న కంటెంట్ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మీ సర్కిల్‌లో ఎవరైనా ట్రేడింగ్ చేసే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఉంటే మన యొక్క ఛానెల్‌నయితే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.